ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరం నవంబర్ నెల 1వ తేదీ శనివారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి స్త్రీ చాంద్రమాన విశ్వావసనవ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసం అండి, శుక్లపక్షంలో ఏకాదశి. ఇది తెల్లారుజామున 4:46 వరకు ఉంది. నక్షత్రం శతభిష నక్షత్రము. ఇది పగలు 2:29 వరకు ఉన్నదండి. వర్జం రాత్రి 8:50 నుంచి 10:24 వరకు ఉంది. ఇక మధ్యాహ్నం దుర్ముహూర్తం ఉదయము 6 గంటల నుంచి 7:30 వరకు. శనివారం కాబట్టి ప్రతి శనివారం 6 నుంచి 7:30 వరకు గంటన్నర దుర్ముహూర్తం ఉంటుంది. వీటిని మినహాయించుకొని మనం ఏదైనా సరే అత్యవసరమైన పనులు ఉంటే తారాబలం చేసుకోవచ్చు. ఇక శనివారం కాబట్టి మనకు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి వీళ్ళిద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి రోజు. అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే ఏకాదశి అండి. ఏకాదశి అసలు మామూలుగానే ఉపవాసం ఉండాలంటారు, అటువంటిది కార్తీక మాసంలో వచ్చింది. దీని చాలా విశేషం కాబట్టి ఈరోజు తప్పకుండా అందరూ కూడా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్లయితే మీరు తప్పకుండా మీకు మంచి ఫలితం లభిస్తుంది. కార్తీకం, ఏకాదశి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి వీలైనంత వరకు చిన్న పెద్ద అందరూ కూడా ఈరోజు ఉపవాసం, కానీ కనీసం ఉపవాసం ఉంటే మొన్నాడు ద్వాదశి ఘడియల్లో ఉదయం దాకా ఉండి ద్వాదశి తర్వాత మర్నాడు భోజనం చేయాలి. లేదు నక్తం చేసుకుంటే సాయంత్రం వరకు ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని రాత్రికి భోజనం చేయొచ్చు. ఈ రెండు విధాల్లో మీ అవకాశాన్ని బట్టి చేసుకుంటే పుణ్యం లభిస్తుంది. ఇక రెండవది ఏంటంటే దీపం వెలిగించడం అండి. కార్తీక మాసంలో ప్రధానమైంది. అలాగే కొంతమంది దీపదానం అని చేస్తుంటారు. వీటి వల్ల చాలా ఫలితం ఉంటుంది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే మనం సామాన్యంగా దేవుడి దగ్గర గుళ్ళల్లోనో ఇంటి ముందో దీపం వెలిగించి దానికి ఏదో పంచదార బెల్లం నైవేద్యం పెట్టి దామోదర స్వరూపంగా భావించి నమస్కారం చేస్తాం. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే మనకు తెలిసి వెలిగించినా తెలియక వెలిగించినా, మన అవసరం కోసం ఎక్కడో ఒక దొంగ వచ్చి ఏ దేవాలయంలోనో దీపం వెలిగించినా, ఇలా ఏదో ఇతర పనుల మీద వెలిగించినా కూడా కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే చాలు పుణ్యం వస్తుందని మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నదేనే. అంతేనండి, పుణ్యమైనా పాపమైనా తెలిసి చేసినా తెలియక చేసినా కూడా దాని ఫలితం ఉంటుంది అని పెద్దలు చెప్తుంటారు. ఇది మనం గ్రహించి తెలియక వెలిగిస్తేనే పుణ్యం వచ్చినప్పుడు తెలిసి వెలిగిస్తే దీపం ఇంకా పుణ్యం వస్తుందని